సిద్దిపేట అబ్బాయి పక్కా తెలంగాణ అభయ్ నవీన్ గారికి అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? లిటరలీ యాక్టింగ్ నాకు ఇంట్రెస్ట్ అంటే నేను బీటెక్ ఉన్న టైంలో ఐ మీన్ ఏం చేయాలో అర్థం కాక మా ఫ్రెండ్స్ అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా డ్యాన్స్ చేద్దాం రా ఊరికే సరదాగా. నాకు పెద్ద చదవబుద్ధి కాదు, బీటెక్ నచ్చలేదు యాక్చువల్లీ. కంప్యూటర్స్ తీసుకున్నా కానీ నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు ఎప్పుడు. సో నా ఫీల్డ్ ఇది కాదని ఫిక్స్ అయిపోయాను నేను, ఇది వర్కౌట్ కాదు నాకు అనుకున్నా. కానీ ఏదో ఒక జాబ్ చేయాలి, ఎందుకంటే అప్పటికి కూడా సినిమాలో రావాలి అనే ఇంటెన్షన్ కూడా లేదు. కానీ నేను అటెండెన్స్ ఇవన్నీ తప్పించుకోవడానికి కల్చరల్ యాక్టివిటీస్ జరిగితే అటు పోయేటోని, సో దట్ మనకు గ్యాప్ దొరుకుతుంది, దాంతోపాటు అటెండెన్స్ వస్తుంది, ఇంకా ఈజీ కదరా అని. ఈ టైంలో ఖాళీగా ఏముండాలి, డ్యాన్స్ ఒకటి చేస్తాం, ఇంకోటి స్కిట్స్ చేస్తాం. సో అప్పుడు నేనేం చేసాను, నేను ఓన్ స్కిట్స్ రాసి చేయడం చేసిన. సో ఒక 2-3 టైమ్స్ కాలేజ్ ఈవెంట్స్లో చేసినప్పుడు మంచి పేరు వచ్చింది. అది ఉండిపోయింది నా మైండ్లో. చేద్దామా మరి తిరుగుదామా అని చెప్పేసి ఒక 2-3 నెలలు తిరిగిన యాక్చువల్గా. కానీ నాకు సోర్సెస్ దొరకలే ఎక్కడ. ఆడిషన్స్ పంపించాలి అని అంటే ఎవరికి పంపించాలో ఎట్లా పంపించాలో తెలియదు. ఎంత ఇది మనకు వర్కౌట్ కాదు, ఎక్కువ రిస్క్ చేయలేము, మనం కూడా ఎక్కువ ఖాళీగా ఉంటే కూడా ఇబ్బంది అవుతుంది, ఫైనాన్షియల్ కూడా మనం అంత పెద్ద తోపు కాదు అని అనుకుని మళ్ళీ వెళ్ళి జాబ్ చేస్తున్నప్పుడు అందులో ఒకరు మళ్ళీ నాకు ఒక హ్యూమర్ ఉంటుంది, తెలియని హ్యూమర్, నాకు సర్కాజం కొంచెం ఎక్కువ ఉంటుంది. అది చేసి నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా అట్లా నేను జోవియల్గా బిహేవ్ చేస్తున్నప్పుడు, అరే నీ బాడీని ఒక చిన్న కామిక్ సెన్స్, నీకు ఒక చిన్న హ్యూమర్ ఉన్నది రా, సర్కాజం ఉన్నది, అది వర్కౌట్ అయితే సినిమాకి ట్రై చేయొచ్చు కదరా అని శివ అని చెప్పిండు మా మేనేజర్. చెప్పినప్పుడు నాకు అది మైండ్లో ఎప్పటి నుంచో ఉంది. నేను కాకుండా ఒక థర్డ్ పర్సన్ ఆయన్నే ఫస్ట్ అన్నది. సో సెకండ్ పర్సన్ అన్నప్పుడు నేను అనుకున్నాను, నిజంగానే ట్రై చేస్తే ఏం పోయింది, మనం కాకుండా ఇంకోటి కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తుండే కదా అని అనుకొని రిజైన్ చేసి డైరెక్ట్ నేను థియేటర్ యాక్టింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఇంకా అక్కడ రామ్మోహన్ హులగుండి అని మా టీచర్, ఆ సార్ ఫైనల్లీ అక్కడ నాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఏంది, థియేటర్ ఏంది, అసలు లైఫ్ ఏంది అనేది ఒక చిన్న క్లారిటీ వచ్చింది. కానీ ఈ గ్యాప్లో నాకు ఆల్రెడీ 8-9 మంత్స్ అయిపోయింది. ఇంకోటి నేను జాబ్ ఏదైతే రిజైన్ చేసిందో నేను దాన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు, నాకు అవసరం లేదని చెప్పేసి. సో ఇప్పుడు వెనక్కి పోలేను, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఈ 8 మంత్స్ లెర్నింగ్ అయినప్పుడు నాకు అర్థమైంది అంత ఈజీ కాదు, కానీ ఇది వదిలిపెట్టి ఇంకా పోలేము అని ఫిక్స్ అయిపోయింది. ఇక అక్కడ నుంచి బ్లైండ్గా స్టార్ట్ చేస్తూ వచ్చిన కెరియర్ని. ఇంకా ఇప్పటి వరకు తెలుగులో ఎన్ని మూవీస్ అయి ఉంటాయి? ఒక 30 వరకు చేసి ఉంటాను. అదర్ లాంగ్వేజ్ చేయలేదు, ఇంకేం రాలేదు ఛాన్సెస్. ఈ మూవీ తర్వాత వస్తేమో మేబీ. ఓకే, వెరీ నైస్. అసలు సో బీటెక్ చాలామంది బీటెక్ చేసి వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఒక చిన్నది ఉండిపోతుంది ఇండస్ట్రీలో వస్తే, వీళ్ళు ఏం చదువుకుని ఉండరు, ఏదో టైంపాస్కి వస్తారు అని. బట్ అంత వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి మంచి జాబ్ వదిలేసి ప్యాషన్తో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా వచ్చేవాళ్ళు చాలా మంది స్టార్టింగ్ స్టేజ్లో మీరు 8 మంత్స్ ఏదైతే చెప్పారో, ఈ స్ట్రగుల్లో చాలా మంది డిప్రెస్ అవుతూ అరే ఏం జరగలేదని ఫీల్ అవుతూ కొంతమంది సూసైడ్లు చేసుకున్న వాళ్ళని కూడా నేను విన్నాను. సో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి ఒక మోటివేషనల్ వర్డ్ వాళ్ళకి చెప్పాలి అంటే? మోటివేషనల్ అంటే నేను ఫస్ట్ నుంచి చెప్పినాను, చాలాసార్లు చెప్పిన, మనకు యాక్చువల్లీ నేను సినిమా కానీ బిజినెస్ కానీ వాట్ ఎవర్ మనకేది ఓవర్ నైట్లో ఫేమ్ తీసుకొచ్చి పెట్టదు. మనకి ఫస్ట్ ఏం కావాలంటే 1 year కానీ 2 years కానీ 3 years కానీ 4 years కానీ నేను సాధించే వరకు ఇక్కడే ఉంటాను, మనల్ని మనం ఫస్ట్ బ్లైండ్గా నమ్ముకోవాలి. మనం అప్పుడు నమ్ముకుంటే డెఫినెట్లీ మనకంటూ ఒక డే వస్తుంది. చాలామంది ఎట్లయితారంటే నేను 2 monthsలో, నేను 2 yearsలో 1 yearలో నేను సక్సెస్ అయిపోవాలి, లేకపోతే మా ఇంట్లో ఇంకా వద్దన్నారు, పెళ్లి చేస్తా అన్నారు, లేదంటే నేను జాబ్ చేసుకోవాలి, ఈ టైప్ మైండ్ సెట్తో ఉంటారు. అది వాళ్ళకి మేజర్ డ్రాబ్యాక్ ఒకటి. రెండోది, ఎవడిని ఏమంటే ఎవడు హర్ట్ అవుతాడో అనే ఒక దాంట్లో ఉండి అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ తిరుగుతూ అక్కడే టైంపాస్ చేస్తూ ఉంటారు. అట్లా చాలా మంది సఫర్ అవుతారు. ఎందుకంటే ఫేక్ ఇప్పుడు ఎవడన్నా కలిగింది అనుకో మనం ఏం చేయలేం. ఇంకోటి, నువ్వు ఒక ఆడిషన్లో సెలెక్ట్ అవ్వనంత మాత్రాన నువ్వు రిజెక్టెడ్ పీస్ అని కాదు. మనకి ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. 8-9 years బ్యాక్ ఇంకే యూట్యూబ్ అప్పుడప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతా ఉంది. ఇప్పుడు ఇన్స్టా ఉంది, ఏదేదో ఉంది. లాస్ట్కి ఐమాక్స్ కూడా రివ్యూలు ఇస్తే కూడా సినిమాలో ఛాన్సులు వస్తున్నాయి. కానీ మనం అది ఫీల్డ్ మనం స్ట్రాంగ్గా నేను ఇదే చేయగలుగుతా, నేను ఇట్లనే చేస్తా అని డిసైడ్ అయితే డెఫినెట్గా ఏ దాంట్లోనైనా సక్సెస్ అవుతాం. ఇప్పుడు నాకు 2-3 years టైం పట్టింది. నేను సినిమా నాకు స్క్రిప్ట్ రాయడానికి టైం పట్టలేదు, షూటింగ్ చేయడానికి టైం పట్టలేదు, ప్రొడ్యూసర్ ఎత్తుకోవడానికి 1 year కష్టపడ్డా, రిలీజ్ చేయడానికి 1 year కష్టపడ్డా. 2 years. యా. సో మేము షూట్ రాసి తీయడం మాకు చాలా ఈజీగా అయిపోయింది. కానీ ఈ 2 years స్ట్రగుల్ అనేది ఇప్పుడు నాకు రేపటితో అయిపోతుంది. ఇప్పుడు కానీ మనం దానికి రెడీ ఉండాలని చెప్తున్నా అంతే. నేను ధైర్యంగా ఉంటే డెఫినెట్గా వస్తుంది. ఓకే. సో ప్రొడ్యూసర్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఆయన? లేదు, తను నా ఫ్రెండ్ సర్కిల్ కాదు. ఫేస్బుక్లో నేను
క్రౌడ్ ఫండింగ్ సినిమా చేద్దాము అని అనుకున్నప్పుడు తను ఒక 2 lakhs డబ్బులు ఇన్వెస్ట్ చేసి నాకు కూడా సినిమా అంటే ఇష్టం అని తను మాట్లాడిన తర్వాత అట్లా నేను కొన్ని క్రౌడ్ పుల్లింగ్ డబ్బులు పుల్ చేసి ప్రీ ప్రొడక్షన్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ దొరికారు. ఆ తర్వాత మా ఇద్దరికి కొంచెం వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత క్యాన్సిల్ అయిన తర్వాత నేను మళ్ళీ చాలా రోజులు దీన్ని ఆపేసిన. చేసిన తర్వాత ఏమైంది మనది ఎక్కడ దాకా వచ్చిందంటే ఇట్లా పరిస్థితి ఉన్నది అని అంటే బడ్జెట్ ఎంత అంటే ఇట్లా ఇంత 1.7 మేబీ 2.1 వరకు అవుతుండొచ్చు అని అంటే 2 అయితే ఒక పని చేద్దాం, ఒక 2 months టైం ఇవ్వని చెప్పేసి అన్నాడు. అన్నాక సడన్గా వన్ డే ఆయన్నే కాల్ చేసి ఒకసారి బడ్జెట్ షీట్ తీసుకురండి అన్నారు. తీసుకెళ్ళిన మనమే చేసేద్దాం మొత్తం అని అన్నాడు. అట్లా స్టార్ట్ అయింది. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు బాగా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ ఏంటి? స్ట్రగుల్ అంటే ఇదే యాక్చువల్లీ ఇప్పుడు పిట్టకథలు చేసిన సూపర్ పేరు వచ్చింది. జార్జెట్ చేసిన చాలా మంచి పేరు వచ్చింది. గీతా గోవిందం మంచి పేరు వచ్చింది. పెళ్లిచిపులు చాలా మంచి పేరు వచ్చింది. ఎన్ని మంచి పేర్లు వచ్చినా నాకు ఫోన్ చేసి ఆ సినిమాలో చేసిన ఇంకో యాక్టర్ కానీ ఫోన్ నెంబర్ అడిగేటోళ్ళు తప్ప కానీ నన్ను అడగకపోతుండే ఎవరు. నాకు నవ్వొచ్చేది, వీళ్ళు ఏందిరా అసలు నిజంగానే నేను చేస్తలేనా సరిగా ఇట్లా అని. ఆ తర్వాత నేను డిసైడ్ అయినా అంటే టైం, దేనికైనా టైం రావాలి. ఎవడో మనల్ని అడిగిండు కదా, లేకపోతే మనల్ని అడగలేదు కానీ మనం ఎందుకు డిసప్పాయింట్ అవుదాం. సో నేనేందో నాకు తెలుసు అని అనుకొని ఇంకా నేను ఎవరి గురించి వెయిట్ చేయని ఇది స్టార్ట్ చేసిన. లిటరలీ దీన్ని స్టార్ట్ చేసాకంటే ఒక 2-3 years నేను అదే జోన్లో ఉండే. ఎందుకు నాకు క్యారెక్టర్స్ రావట్లేదు అని ఆలోచిస్తే ఐ హ్యావ్ నో క్లారిటీ, అర్థం కాకపోయేది ఎందుకో. దాని నుంచి బయటకు వచ్చి ఫైనల్లీ డైరెక్షన్లోకి దిగిన. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై డెసిషన్. ఓకే. సో ఇన్ ఫ్యూచర్లో మిమ్మల్ని యాక్టర్గా చూడాలా, డైరెక్టర్గా చూడాలా? డెఫినెట్లీ బోత్. ఎందుకంటే ఇప్పుడు నాకు వితిన్ 15 daysలో రాక్షస కామని ఇంకో సినిమాలో యాక్ట్ చేశాను నేను. ఓకే. లీడ్గా అది రిలీజ్ అవుతుంది. ఓకే. డెఫినెట్లీ అది కూడా చాలా మంచి సినిమా. ఓకే. అండ్ ఇమ్మీడియట్లీ దాని తర్వాత 1 monthకి చరిత కామాక్షి అని ఇంకో ఫిలిం రిలీజ్ అవుతుంది. అది కూడా లీడ్గానే చేసిన. ఓకే. అండ్ అన్ని క్యారెక్టర్ డ్రివెన్, స్టోరీ డ్రివెన్. లీడ్ అంటే ఇట్లా హీరో సెంట్రిక్ కాదు, స్టోరీ డ్రివెన్. సో అది చేసిన, అవి కూడా వస్తాయి. అండ్ డైరెక్షన్ అయితే 100% వదిలిపెట్టాయి. ఇప్పుడు నాకు ఒక చిన్న కిక్ వచ్చింది డైరెక్షన్ చేస్తుంటే, మన కథలు మనం చెప్తుంటే బాగుంది అని. సో అది ఇది ప్యారలల్ గా మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తా పక్కా. ఓకే. సో యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిపోతారు అనమాట ఈ మూవీతో. ఆల్రెడీ అయిపోతారు కాదు. సో ఫర్దర్గా ఎన్ని కంటిన్యూ చేస్తారు? మేబీ ఇప్పుడు మీకు కాల్ రాలేదని ఫీల్ అవుతున్నారు. ఇన్ ఫ్యూచర్లో మీరే కాల్ చేసి ఆఫర్స్ ఇచ్చే రేంజ్కి ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లా వస్తే చాలా మంది స్ట్రగ్లర్స్ ఇంకా ఇక్కడ తిరుగుతున్నారు కృష్ణానగర్లో. మంచి టాలెంటెడ్ కానీ పాపం ప్రాపర్ ప్లాట్ఫామ్ దొరకట్లే, వాళ్ళకి పాత్ దొరకట్లే. సో ఐ హోప్ ఇట్లా వస్తే. నేను అందుకే నా సినిమాలో కూడా చాలా మంది మాక్సిమం కొత్తలతో వెళ్ళిపోయాను. నేను కొత్తలు అంటే వాళ్ళందరూ నా ఫ్రెండ్సే చాలా వరకు, నోన్ కొందరు తప్ప. కాకపోతే మంచి యాక్టర్లు నాకు తెలుసు కానీ జనాలు ఇంకా తెలియదు ఇంకా వాళ్ళు ఆయన్ని. సో అట్లా నేను వాళ్ళని పెట్టుకున్నా. ఒకవేళ ఈవెన్ నాకు కనుక మంచి స్కోప్ వస్తే ఇట్లనే చాలా మంది నాకు తెలిసిన సర్కిల్లో మంచి యాక్టర్ అయితే అందరినీ పుల్ చేసి చేద్దామన్నది నా పాయింట్. ఓకే. సో అభయ్ నవీన్ గారు రీసెంట్ టైమ్స్లో బాగా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏది అంటే ఏం చెప్తారు? హ్యాపీగా అంటే నా కూతురు పుట్టినప్పుడు 2 years బ్యాక్, ఆమె పుట్టిన 4 daysకి షూట్ స్టార్ట్ అయింది అది. ఓకే. అప్పటి వరకు ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేద్దాము ఏంది ప్లాన్లు షెడ్యూల్ వేస్తా ఉన్నాం కానీ వర్కౌట్ అవ్వట్లేదు. డెస్టినీ అంటారు కదా, ఆ టైం వచ్చింది. సో అది చాలా హ్యాపీ మూమెంట్. కూతురు పుట్టింది, కలిసి వచ్చింది. ఓకే. 2 years మీ పాపకి? 2 years. ఫ్యామిలీ మొత్తం సిద్దిపేటలో ఉంటారా, హైదరాబాద్? లేదు, ఇక్కడే ఉంటాం. హైదరాబాద్. తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇక్కడే హైదరాబాద్లో ఉంటాం మేము. ఒకటి సెక్యూర్ జాబ్, ఒకటి రిస్కీ జాబ్. ఒకటి అలా చూస్ చేసుకున్నారు? అది అనుకోకుండా అట్లా జరిగిపోయింది. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సో అంటే ఒకళ్ళు ఏమంటారు, ఒకరు రిస్క్ లో పడితే ఒకళ్ళు అట్లీస్ట్ కాపాడడానికి ఉండాలి అంటారు కదా. సో అలా. ఓకే. అంటే మీ ఫ్యామిలీ ఫుల్ సపోర్టెడ్ ఉంటారు? చాలా. అంటే మెన్స్ అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. యాక్చువల్గా నేను ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోను నేను. కానీ లక్కీలీ నాకు ఇంట్లో కానీ నా వైఫ్ కానీ లేకపోతే మా మమ్మీ డాడీ కానీ వీళ్ళు పేరెంట్స్ కానీ మా సిస్టర్ వాళ్ళు కానీ ఏదన్నా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సో నాకు ఎక్కువ బర్డెన్ రానియకపోయేటోళ్ళు ఎప్పటికి కూడా. టిల్ టుడే నేను సినిమా దాని గురించి ఎన్ని తిరిగినా అవుట్ సైడ్ జరుగుతున్నవన్నీ వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు, మా వైఫ్ కానీ లేకపోతే మా ఫ్యామిలీ కానీ వాళ్ళే. సో అది ఆ రకంగా మాత్రం చాలా లక్కీ నేను. ఎందుకంటే అక్కడ కూడా ప్రెషర్ ఉంటే అవుట్, ఇంకా మనం ఏం చేయలేము దాన్ని.
మేబీ ఫ్యామిలీ టెన్షన్స్ లేకపోతే దీంట్లో మీరు 100% అవుతాం. లేకపోతే ప్రేమిస్తే భరత్లా తిరగాల్సి వస్తుంది. ఇంట్లో ఏం చెప్పాలో అర్థం కాదు, కెరియర్ ఎటు పోతుందో అర్థం కాదు. అది ఇంట్లో ప్రెషర్ లేకపోతే హ్యాపీగా ఏదైనా చేయొచ్చు. సో లక్కీ యువర్ అనమాట. చాలా lucky. ఆ విషయంలో చాలా లక్కీ. సో ఈ మూవీ చూపించారా మీ మిస్సెస్ కి? చూపించిన. ఓకే, తన రియాక్షన్ ఎలా? హ్యాపీ, సూపర్ ప్రౌడ్ వాళ్ళు. ఓకే, అంటే నమ్మినందుకు నువ్వు ఒక మంచి ఫిలిం తీసినావు అని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నా ఫస్ట్ సక్సెస్ అక్కడే. ఆ తర్వాత నేను ప్రొడ్యూసర్ గారికి చూపించిన, హీ ఈస్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత నేను వీళ్ళని ఎవరైతే నేను చెప్పిన నా ఫేవరెట్ పీపుల్ వాళ్ళకి సినిమా చూపించిన, వాళ్ళు హ్యాపీ. చిన్న చిన్న ఇన్పుట్స్ చెప్పిర్రు, అవి మళ్ళీ కరెక్షన్ చేసి రీఎడిట్ చేసి కొంచెం సెట్ చేసిన నేను. ఐ మీన్ డెవలప్ ద ఫిలిం చాలా డెవలప్ అయింది వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ వల్ల. సో నేను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా టార్గెట్ ఆఫ్ పీపుల్ హ్యాపీ ఫీల్ అయిపోయినారు. ఇంతకు మించి నేను ఏం చేయలేను. నెక్స్ట్ ఆడియన్స్కి సినిమా చూపించడం, ఇక వాళ్ళకి నచ్చితే నచ్చింది, లేకుంటే లేదు అని అనుకొని ఇక మెంటల్గా ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండానే మీరు ఇండస్ట్రీకి వచ్చారు. సో మీరు చేసిన మూవీస్ అన్నీ కూడా పెళ్లి చూపులు చిన్న మూవీ అయినా ప్రతి మూవీ హిట్ మూవీయే. మీరు ఇప్పుడు చెప్పిన మూవీస్ అన్నీ అంటే మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూడా అంత పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ మంచి మంచి డైరెక్టర్స్తో వర్క్ చేశారు. వాళ్ళతో మీకు ఇప్పటివరకు అసలు మూవీస్ ఏం రాలేదా? రాలేదు. నాకు అదే పెద్ద షాకింగ్ న్యూస్. అంటే చేసిన దానికి నాకు అప్రిషియేషన్ వచ్చింది, కానీ నా క్యారెక్టర్స్ రాలేదు. సో అదే నాకు ఎందుకో అర్థం కాలేదు. స్టిల్ నాకు అదే డైలమా ఉండే. ఓకే, అది ఇంకా నాకు మీరు అడిగినా కూడా ఆన్సర్ లేదు నా దగ్గర ఎందుకో. ఓకే, అంటే బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే దాన్ని బట్టి మనకి ఇంకొక 10 ప్రాజెక్టులు వస్తాయి. బట్ మీరు ఒకటే హిట్ ఉందని చెప్పుకోవడానికి లేదు. చేసిన నాకు అట్లేం లేదు. పెళ్లి చూపులు హిట్, గీత గోవిందం పెద్ద హిట్, ఐ మీన్ జార్జ్ రెడ్డి హిట్ అయింది, సమ్మోహనం హిట్ అయింది, ఐ మీన్ పిట్టకథలు రామలా సిరీస్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఎన్ని క్రాక్ చేసినా నాకు ఆ పాత్రలకు రాలే. ఇంకా అది డెస్టినీ మేబీ. కానీ ఈ పని నుంచి అయితే నమ్ముతా నేను 100% వస్తుందని. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసేసుకుంటున్నారు? రెడీ చేసిన, రెడీ ఉంది. ఒక 2 రాసుకున్నా. ఓకే, దర్శికి ఒకటి, రాహుల్కి ఒకటి, అండ్ తిరువీరికి ఒకటి చెప్పి పెట్టిన వాళ్ళకి. మీరు డైరెక్టర్ గా చేస్తారు వాళ్ళతో అని అనుకున్నా. సో వాళ్ళు టైం అంతా దొరికి ఐ మీన్ అన్ని సెట్ అయిపోతే మోస్ట్లీ చాలా ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కదా. సో చెప్పైతే పెట్టిన వాళ్ళకి ఇద్దరికి నచ్చింది. అరే దీన్ని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయరా, ఖచ్చితంగా మనము చేద్దాము అని చెప్పారు ఇద్దరు చాలా ఎక్సైటెడ్గా. అదే టైంలో ఇంకా నా ఫిలిం రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్నా కాబట్టి ఇంకా ఈ బిజీలో ఉన్నా నేను. వన్స్ ఇది అయిపోతే నేను ప్రొడ్యూసర్కైనా కన్విన్స్ చేయడానికి ఈజీ ఉంటుంది. నా వర్క్ ఆల్రెడీ ఒకటి బయటకు వచ్చింది కాబట్టి నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఫస్ట్ టైం నుంచి స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నేను కూడా ఏమంటే మీకు నచ్చింది ఫైన్ రా, ఇది అయిపోయినాక మంచిగా అయింది అనుకో, అప్పుడు ఇంకా ప్రాపర్ ప్రొడక్షన్ టీమ్తో వస్తాను నేను రెస్పెక్ట్ ఏమి ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి, ఎంత ఫ్రెండ్గా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసినా కూడా. సో అందుకని ఈ రిలీజ్ కోసం వెయిటింగ్. ఇది అయిపోతే మంచి అనౌన్స్మెంటే చేస్తా. ఓకే, సో ఇండస్ట్రీలో మీకు ది బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు ఇస్తారు అంటే ఎవరి పేరు చెప్తారు? వీళ్ళే. ఎనీ గివెన్ డే దర్శి, రాహుల్, తరుణ్ భాస్కర్, పవన్ సాధనేని, జీవన్, వీళ్ళు అండ్ శశి అండ్ రోహిత్, వీళ్ళు కాన్స్టెంట్ సపోర్ట్. అంటే ఆన్ ఎనీ గివెన్ డే నాకు ఇట్లా ప్రాబ్లం ఉందేనా లేకపోతే ఇట్లా అన్నా కూడా ఒక చిన్న బూస్టప్ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. ఓకే, వాళ్ళకి ఇప్పుడు మొన్న తరుణ్ కూడా నా గురించి మాట్లాడినప్పుడు చెప్పిండు, ఇట్లా పెళ్లి చూపు టైంలో ఫస్ట్ నుంచి అంటుండే, నువ్వు కంటిన్యూటీ చాలా బాగా ఫాలో అవుతావురా, ఎడిట్ చేస్తున్నప్పుడు నేను సినిమా కంటిన్యూటీ షార్ట్ టు షార్ట్ ఎడిట్ చేసినప్పుడు నేను నీ కంటిన్యూటీ వర్క్ చూసి నేను ఎడిట్ చేసినారా సినిమా ఫ్లోని, ఎందుకంటే నీది ఒకటే స్పాట్ అని ఉంటుండే అని పెళ్లి చూపులు అప్పుడు చెప్పిండు. అది మళ్ళీ మొన్న గుర్తు చేసుకున్నాడు సినిమా రివ్యూ చెప్తూ, అది గుర్తు చేసుకున్నాడు వాడు. అప్పటి నుంచి కూడా నాకు యాక్టర్గానే నాకు తెలుసు వాడిలో మంచి స్పార్క్ ఉంది, అది కంటిన్యూటీ వైజ్ కానీ ఆడ ఆలోచిస్తే విధానం కానీ యాజ్ అన్ యాక్టర్గా చాలా బాగుంటుందని అవన్నీ మళ్ళీ గుర్తు, అది చెప్పాల్సిన అవసరం లేదు. అదేంటంటే అదొక బూస్ట్, తెలియని ఒక ఎనర్జీ మనకి. మన క్యారెక్టర్స్ రావట్లేదు అనుకున్నా కూడా మన మిస్టేక్ కాదురా అనిపిస్తుంది అట్లాంటివి వింటా ఉంటే. సో వీళ్ళందరి మాటలు ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాయి చాలా. ఈవెన్ మొన్న రిలీజ్ ఈవెంట్కి అయినా కూడా ఇట్లా నేను జస్ట్ పిలవంగానే వచ్చారు అందరూ, తిరుగు కానీ వీళ్ళంతా. వాళ్ళు మాది ఫస్ట్ నుంచి జర్నీ, దర్శిది, నాది, తిరువీర్, రాహుల్, వీళ్ళందరిది ఆల్మోస్ట్ పెళ్లి చూపుల నుంచి జర్నీ మనది. పెళ్లి చూపుల ముందు ఒక ఇండిపెండెంట్ సినిమా చేసిన నేను, బొమ్మల రామారావు అని, అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఆ బాండింగ్ అట్లే ఉంది ఇంకా. ఓకే, సో మీకు బాగా నచ్చే మూవీ ఏంటి తెలుగు సినిమాస్లో? అంటే అట్లా పర్టికులర్ అని ఏం లేదండి. పుష్పక విమానం చాలా ఇష్టం నాకు. పుష్పక విమానం చూసి నేను చాలా షాక్ అయినా. నేను యాక్చువల్గా ఒక్క డైలాగ్ లేకుండా కొంత పెద్ద స్టార్ని పెట్టుకొని అసలు ఇట్లా తీసిర్రు వీళ్ళు, ఆ ధైర్యం ఏంది వీళ్ళకి అని అనిపిస్తుంది ఇప్పటికి కూడా.
కమల్ హాసన్ లాంటి స్టార్ని పెట్టుకొని డైలాగ్ లేకుండా సినిమా తీసిరు వీళ్ళు అని, అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అది ఆ సినిమా. ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు, కానీ అన్నిట్లో అదొక దానికి ఒక సపరేట్ ఇమేజ్ అది. ఓకే, మీ డ్రీమ్ రోల్ ఏది అంటే ఏం చెప్తారు? నా డ్రీమ్ రోల్ అంటే యాక్చువల్లీ నాకు రమణ్ రాఘవ్ అని ఒక ఫిలిం వచ్చింది. ఓకే, ఆ టైప్ ఒక క్యారెక్టర్ చేయాలని నాకు ఉండే. ఓకే, కొంచెం ఆ షేడ్స్లోనే రాక్షసకాయం అనే ఒక సినిమాలో చేసిన నేను, ఓకే, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ టైప్ చేయాలని ఒక కోరిక ఉంది నాకు. ఓకే. సో నవీన్ గారి గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఒక టాప్ 2 సీక్రెట్స్ ఇప్పుడు చెప్పండి. టాప్ 2 సీక్రెట్స్ అంటే ఎవరికి తెలిసి ఉండకూడదు. ఐ మీన్ నిన్న మొన్న చెప్పిన యాక్చువల్లీ, సో మేబీ జనాలకి ఎక్కువ తెలియదు కాబట్టి ఈ అభయ్ నవీన్ అనేది నేను యాజ్ పర్ న్యూమరాలజీ చేంజ్ చేసుకున్న పేరు. ఇవన్నీ ట్రస్ట్ చేస్తారా మీరు? నేను మొన్న ట్రస్ట్ చేస్తావా అంటే, నేను సినిమా అయిపోయి చాలా బాగుందని ఎంత పేరు వచ్చినా కూడా రిలీజ్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నా. అట్లా రే అటు పోదామని అంటది, మా అమ్మ గుడికి పోదామని అంటది, ఇటు పోదామంటది. సరే మనం ప్రయత్నాలు మనం చేస్తున్నాం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం కూడా పోతే బాగుంటుంది కదా అనుకుని అట్లా పోతా ఇట్లా పోయి నేను నేమ్ చేంజ్ చేసుకున్నా. డెస్టినీ ఎట్లా ల్యాండ్ అయిందంటే, చేంజ్ చేసుకున్న వితిన్ 1 monthకి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయిపోయింది. ఓకే, ఇదేదో బాగుందని అట్లే ఫిక్స్ అయిపోయింది. సో ఈ మూవీ తర్వాత న్యూమరాలజీ మొన్న రీసెంట్గా యాక్చువల్లీ 2 months బ్యాక్ నేను వెళ్ళి కలిసింది. ఓకే, వాళ్ళు ఇట్లా ఫిక్స్ చేసినాక వితిన్ 1 monthకి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయింది. ఓకే, సరే ఇట్లా వచ్చిన తర్వాత ఎందుకు మనం వదులుకోవడం, పోనీ అది నమ్మకం ఉన్నా లేకున్నా ఇది రిలీజ్ అయితే అవ్వడం అయితే ఇట్లనే మంచిగా జరిగింది కదా అని ఇంకా దాన్ని అట్లా ఫాలో చేసిన. నాతో పాటు 2-3 అసిస్టెంట్ కూడా తీసుకున్నాను నా ఫ్రెండ్స్, వాళ్ళది కూడా మార్పించిన పేర్లు. వాళ్ళకి కూడా మీకు మీ లైఫ్ లో జరిగినట్టు మిరాకిల్స్ జరిగాయా? జరుగుతాయని అనుకుంటున్నా, హోప్ఫుల్లీ జరగాలి. ఎందుకంటే వాళ్ళందరూ నేను నా తమ్ముళ్ళలాగానే చూసుకున్నా, సో వాళ్ళ సక్సెస్ అయితే కూడా నేను అయినట్టే. సో డెఫినెట్లీ ఇక అదొక హ్యాపీనెస్ అంతే. సో అది అభయ్ గారు ఒక మంచి సీక్రెట్ చెప్పారు, అది వర్కౌట్ అయితే మాకు మా ఆడియన్స్ కి కూడా చెప్పండి, చేంజ్ చేసి 100% చెప్తా. ఓకే, నెక్స్ట్ ఏ హీరోతో మీరు స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు? మీ ఫేవరెట్ అంటే నాకు చాలా మంది ఇష్టము, ఓకే, కానీ చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది ఒక కోరిక ఉండిపోయింది, కానీ అది ఎప్పుడు ఆప్షన్ దొరకలేదు నాకు. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసిన టైంకి తను చిరంజీవి గారు అప్పటికి సినిమాలు చాలా రోజులు ఆపేసారు కదా. సో ఇక చూసిన, కానీ నాకు ఏ ఆప్షన్ దొరకలే ఆ టైంకి. అప్పుడప్పుడే స్ట్రగ్లర్, కొత్తగా ఆయన సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు ఆయనతో పాటు ఫ్రెండ్ రోలా చేయలేము మనం, కానీ ఏదైనా నాకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఏదైనా రాయాలన్నా మనకు పెద్ద టీం తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే తప్ప మనకు ఆ లూప్లకు ఆ ట్రాక్లకు పోలేము. అట్లీస్ట్ నేను చూసేదాలు నాయన అనుకున్నా. ఫైనల్లీ గీతా గోవిందం 100 days ఫంక్షన్ అప్పుడు చూసిన. ఓకే, సో అదొక హ్యాపీనెస్, కానీ ఆయనతో స్టిల్ ఇంకా చేయాలన్న ఒక కోరిక అయితే ఉండిపోయింది. అది ఇంకా ఆల్ టైం అదొక్కటే కోరిక, అది తెలియదు. ఓకే, సో మీరు స్పెషల్గా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అని అంటే డెఫినెట్లీ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్కే చెప్తాను. నేను నన్ను నమ్మిన నా ఫ్రెండ్స్కి కానీ, నా సపోర్ట్ ఉన్న వైఫ్కి అండ్ ఎస్పెషల్లీ మా డాడీకి, ఆ తర్వాత నా ఫ్యామిలీ, వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు లేకపోతే నా జర్నీ ఇక్కడ దాకా రాకపోయేది. ఎన్ని హర్డిల్స్ ఫేస్ చేసినా నేను ఒక స్టెప్ ముందుకే వెళ్ళిన మొండిగా తప్ప, కానీ వెనక్కి వెళ్ళాలి అంటే వాళ్ళ వల్లనే. సో 100% వాళ్ళకే థ్యాంక్స్ చెప్తా పక్క. ఓకే, సో ఏదైనా డిసైడ్ అయితే అది అయిపోవాల్సిందే. 100% అది అయిపోయేదాకా వదిలిపెట్టాను నేను. ఓకే, అది నాకు అది ఈవెన్ రైటింగ్ అప్పుడు కూడా అట్లే ఉండే, ఇది వద్దు అవసరమా అని కూడా ఎప్పుడు అనుకోలే నేను. నువ్వు ఓన్లీ యాక్టింగ్ చేయకు, ఓన్లీ డైరెక్షనే చెయ్యి అని అంటే, లేదు బాబు నేను డైరెక్షన్ చేస్తా అని నేను వాంటెళ్ళి జిద్దుకి వెళ్ళి ఒక డెమో చేసుకొని తీసుకొని వచ్చిన. ఓకే, ఆ డెమో తీసుకొని షూట్ చేసి చూపించిన. ఎందుకంటే నన్ను ఎవరు నమ్మట్లేదనేగా నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నది. నా సినిమాలో కూడా నన్ను నేను పెట్టుకోపోతే ఇంకెందుకు నేను సినిమా తీసి అనిపించి అది తీసుకొని ఒప్పించి చేసిన మళ్ళీ. ఓకే, మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేషన్ ఎలా చేసుకుంటారు? నేను బేసికల్లీ నన్ను నేను నమ్ముతా, గట్టిగా ఎక్కువ నమ్ముతా. ఇంకా మరీ ఎక్కువ డల్ అయిపోయిన అది ఇదేనంటే మాత్రం ఏదైనా కామెడీ వీడియోస్ కానీ ఏమన్నా చూస్తూ కొంచెం డైవర్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఈ అన్నిటికంటే ఎక్కువ అంటే ఇదే, ఐ ట్రస్ట్ మై సెల్ఫ్. నన్ను బాగా ఎక్కువ నమ్ముతా నేను. ఓకే, ఏం కాదు అంటే ఒకటే అనుకుంటా. సింపుల్ థింగ్ నేను మోటివేట్ చేసుకోవడం మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు రేపు పొద్దున ఈ సినిమా ఫెయిల్ అయినా నాకు వెనక బ్యాగేజ్ లేదు. నీ అమ్మ వీడికి ఎందుకురా యాక్టింగ్ చేసుకోక సడన్గా డైరెక్షన్కి వచ్చి కెరీర్ ఖరాబ్ చేసుకున్నాను అనుకోవడానికి ఏం లేదు. ఏం చేసినా నాకు నా లైఫ్లో ఒక కొత్త పాయింటే. అప్పుడు ఇంకెందుకు భయపడాలి అన్నది ఒక మేజర్ థింగ్ నేను అనుకున్నది.
నేను ఎక్స్ప్లోర్ చేయకుండా ఎన్ని రోజులు అక్కడే ఒక బయలకప్పలెక్క ఉండాలి అన్నది ఒక పాయింట్. సో అందుకే నేను చేసుకుంటూ పోతూనే ఉన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ నేను మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాను, ఇంకొకళ్ళు ఏం జరిగినా కూడా. ఓకే. సో మీలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఒకటి, మీలో మీకు నచ్చని క్వాలిటీ ఒకటి చెప్పండి. నచ్చే క్వాలిటీ స్పాంటేనిటీ. ఐ మీన్ షూట్ లొకేషన్కి వెళ్ళి నేను అనుకున్న సీన్ నేను అనుకున్న వర్కౌట్ అవ్వట్లేదు అంటే వెరీ నెక్స్ట్ మినిట్లో ఆ సీన్ ఇన్స్టింక్ట్గా నేను మార్చగలుగుతా. అట్లా చాలా ఆన్ ద స్పాట్లో నేను ఫుల్ సినారియో మార్చగలుగుతా. నేను ఒకవేళ యాక్టర్ అవైలబుల్ లేడనుకున్నా ఆ సీన్ తీయాలనుకుంటే ఆయన లేకుండా మనం ఏం చేయొచ్చు అనేది చేయగలుగుతా. రెండోది షార్ట్ టెంపర్. సడన్ గా కోపం వస్తుంది నాకు. అదొక్కటి నేను ఎంత మార్చుకోవాలనుకున్నా నా వల్ల అవ్వట్లేదు, ఇన్స్టింక్ట్ గా కోపం వస్తుంది. తర్వాత నవ్వుకుంటా కానీ ఆ యాంగర్ మేనేజ్మెంట్ ఒక్కటే నాకు ఇంకా రావట్లేదు. మైకులు పగిలాయా సెట్ లో? మైకులు పగలేదు, మైకు ఉన్నదాన్ని మర్చిపోయి అరుస్తూ ఉంటా, అప్పుడప్పుడు మైకులు పడతా ఉంటా, ఉరుకొస్తా ఉంటారు మా వాళ్ళు. మెల్లగా 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 అదొక్కటి. అది ఫస్ట్ నుంచి ఉందిలే నాకు. అది చిన్నప్పటి నుంచి ఉంది యాక్చువల్గా అరవడం. మేబీ మా ఇంట్లో మా బాబాయ్ వాళ్ళు మా మామ వాళ్ళు ఎవరెవరు ఉంటారు కదా కొందరు, మేబీ కొన్నిసార్లు చిన్నప్పుడు మనము చేస్తుంటే మనల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా, మేబీ ఆ టైప్ ఎట్లా అలవాటు అయిందో తెలియదు కానీ అది కూడా తగ్గించుకోవాలి నేను యాక్చువల్గా, లేకపోతే అరగంట అనుకుంటారు నన్ను. ఓకే, వెరీ నైస్. మీరు రిపీటెడ్గా వినే సాంగ్ ఏదైనా ఉందా రిపీటెడ్ మోడ్లో? రిపీటెడ్గా అంటే ఏదన్నా ఒక పర్టికులర్ సాంగ్ తీసుకున్నా అనుకోండి, అది బోర్ కొట్టేదాకా ఇంట నాకు, అది బోర్ కొట్టే వరకు అదే ఇంట కంటిన్యూస్గా లూప్లో కంటిన్యూస్గా విని 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 అది బోర్ కొట్టినాక ఇమీడియట్లీ మళ్ళీ ఒక సాంగ్ మార్చుకుంటా. అది నాకు అలవాటు. ఇప్పుడు ఈ మధ్య రాక్షస కాలంలో హరిచరితం అని ఒక సాంగ్ ఉంది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఆ సాంగ్ చాలా బాగుంటుంది, అది మేబీ 1-2 వీక్స్లో రిలీజ్ అవుతుండొచ్చు. అది ఈ మధ్య చాలా ఎక్కువ వింటున్నా. పాడతారా? అమ్మో, నేను పాడితే ఫీల్ అవుతాడు మ్యూజిక్ డైరెక్టర్. ఒక 2 లైన్స్ అసలు జస్ట్ ఎలా పాడతారో? అమ్మో లేదు, అస్సలు ఎక్స్పెరిమెంట్ చేయలేను నేను. నా వాయిస్ చాలా గట్టిగా ఉంటుంది, ఇంకా చాలా గలీజ్గానే పడుతుంది, అంత మంచి పాట. లేదు, మీ వే ఆఫ్ టాకింగ్, మీ స్లాంగ్ బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు, మీరు ఒక్కరే ఇంట్లో ఉన్నారు అనుకుంటే మీరు ఏం చేస్తారు? అంటే మన పర్టికులర్గా ఒక సెలబ్రిటీ ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, అది ఉండిపోతుంది భయం. సో అసలు ఎవరు లేరు, మనకి కంప్లీట్ ఫ్రీడమ్ దొరికింది, ఏదైనా చేయొచ్చు అన్నప్పుడు అభయ్ నవీన్ గారు ఏం చేస్తారు? నేను ఫస్ట్ దీన్ని ఏమంటారు, ఇంత ఫార్మల్గా కూర్చోను. ఓకే, నాకు ఫస్ట్ సీటింగ్ పొజిషన్. నిజంగా లిటరల్ ఎవరైనా అప్పుడప్పుడు మా వాళ్ళు వస్తారు కదా సోఫాలో, కాళ్ళు ఇటో గోడ మీద ఉంటాయి, తల కింద ఉంటుంది, ఫోన్ చేతిలో పట్టుకొని ఇట్లా చూసి టీవీ ఆన్ చేసి కూర్చుంటా. అసలు చాలా ఆక్వర్డ్ పొజిషన్స్లో ఉంటాను నేను. ఓకే, సో దానివల్ల బ్యాక్ పెయిన్ అట్లా కూడా చెప్తా ఉంటాడు డాక్టర్. కానీ నాకు అదొకటి అలవాటు. అంటే నాకు ఇట్లా పర్టికులర్ ఒక ప్లేస్ ఇట్లా కూర్చోబుద్ది కానీ, ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి ఇట్లా కూర్చున్నా కానీ 2 నిమిషాలు అయితే అటు తిరుగుతా. ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేసి అటు ఇటు ఊగుతా. అదొకటి, అది ప్రాబ్లం నాకు. ఓకే, కంటిన్యూస్గా. ఓకే, హూ ఈజ్ యువర్ ఆన్ స్క్రీన్ క్రష్ అంటే ఏం చెప్తారు? ఆన్ స్క్రీన్ క్రష్ అంటే కియారా అద్వానీ ఈ రీసెంట్ డేస్లో అంటే. ఓకే, యా. చైల్డ్హుడ్ క్రష్? చైల్డ్హుడ్ క్రష్ గుర్తు కూడా రావట్లేదు. ఇంటికి వెళ్ళాక ఏమనొద్దు, మీరు చెప్పండి. అబ్బాయిలు చాలా తెలివిగా ఆన్సర్ చేస్తారు. అట్లేం లేదు. లేదంటే స్కూల్ టీచర్ అని చెప్పేస్తారు సింపుల్గా. స్కూల్ టీచర్ అస్సలు కాదు, స్కూల్ టీచర్ అసలు. ఆ స్కూల్ టీచర్లు అందరూ మా నాన్న ఫ్రెండ్సే ఉంటుండే, ఎటు తిరిగి అన్నయ్య కొడతారు మళ్ళీ వచ్చి. సో స్కూల్ టీచర్లు ఎవరు లేరు, కానీ ఈ స్కూల్లో లైఫ్లో ఎవరు లేరు నాకు క్రష్. ఇంటర్మీడియట్లో ఎవరో ఉండే, ఇంటర్మీడియట్లో ఒకరు ఉండే. వాళ్ళు నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఏమో ఉండే. ఓకే, అంతే, ఊరికే టైంపాస్ చేయడానికి. మాకు స్టడీ అవర్స్లో వాళ్ళేమో డే స్కాలర్స్, మాదేమో హాస్టలర్స్. సో మాకు వాళ్ళకి ఇద్దరు ఒకటేసారి కంబైన్ ఒకటే ప్లేస్లో ఉండేది అన్నట్టు. సో ఆమె బయటకు వచ్చి కూర్చున్నప్పుడల్లా నేను క్లాస్కి వెళ్ళి బయట కూర్చుంటుండే, కానీ మాట్లాడకపోతుండే. ఆమె హిందీ వచ్చి నాకు అసలు నాకు తెలుగు తప్ప ఏం రాదు. కమ్యూనికేట్ కాదు, నార్త్ ఇండియన్. సో మీ క్రష్కి కమ్యూనికేషన్ ప్రాబ్లం దూరం నుంచి చూసి వెళ్ళిపోయాను అంతే. అట్లీస్ట్ ఇట్లా చూపులతో అర్థం అవుతుంది కదా, అలా అర్థం కాలేదు అమ్మాయికి? అసలు చూడలే, అంత ధైర్యంగా నేను చూసే టైప్ కాదు. జస్ట్ దూరంకి వెళ్ళి మనం ఇట్లా చూసినామా అంతే. ఓకే, మళ్ళీ అది ఇంటర్మీడియట్ లైఫ్. అసలు ఇంటర్మీడియట్లో ఇంకా మాకు ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, కొంచెం అటెండ్ చేసినామంటే మార్కులు తక్కువ కూడా కొడుతుండే మమ్మల్ని. ఇంటర్లో గుంటూరు వికాస్ జూనియర్ కాలేజీలో ఉండే అప్పుడు కొంచెం. ఆ తర్వాత ఒక ప్రిన్సిపల్ మారిన తర్వాత
పేరెంట్స్ అందరు కంప్లైంట్ చేస్తే అప్పటి నుంచి ఇంకా సైలెంట్ అయిపోయారు. కానీ అప్పుడు భయంకరంగా ఉంటుండే. ఓకే, బాగా అల్లరి చేసేవాళ్ళ కాలేజ్ టైంలో? అల్లరంటే అల్లరి 100% చేస్తుండే. ఓకే, బాగా అల్లరి చేసి దెబ్బలు తిన్న సిచ్యువేషన్స్ ఏమైనా గుర్తున్నాయా? చాలా ఉన్నాయంటారా? ఉన్నాయి, చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఓకే. ఒకసారి దెబ్బలు తినడు కాదు కానీ ఇట్లా చెవు పట్టుకొని తీసుకున్నాడు మావాడు. ఓకే. నేను మా హాస్టల్ వాడని కానీ తిట్టుకుంటూ పోతున్నా, వాడు సీక్రెట్గా తెలియకుండా వెనకాల నడుచుకుంటూ వస్తున్నాడు. ఓకే. చూసి పట్టుకొని ట్రారా నువ్వు అని చెవు పట్టుకొని తీసుకొని వెళ్ళి అది మాట్లాడి, ఓకే, ఏంద్రా నువ్వు అసలు మీ డాడీకి పిలుస్తా అది ఇదని కొంచెం భయపెట్టిండు కానీ ఏం అనలేదు. అట్లాంటివి ఉన్నాయి అంతే. ఇంకా అంతకు మించి అంటే స్కూల్ లైఫ్లో ఉండే. ఓకే. స్కూల్ లైఫ్లో చాలా ఉండే. కాకపోతే అదే లక్ ఒక 2 బాబాయలు. మా టీచర్ వాళ్ళ కొడుకని నన్ను సార్లు కొట్టకపోతుండే, కానీ వాళ్ళు మా డాడీకి చెప్తుండే. మీ ఫాదర్ కూడా? మా ఫాదర్ టీచర్, మా స్కూల్లో కాదు, గవర్నమెంట్ టీచరు. కాకపోతే ఈ స్కూల్ ప్రిన్సిపల్ మా నాన్న ఫ్రెండ్స్ అన్నట్టు. సో అట్లనే ఫ్రెండ్ కాబట్టి ఆ స్కూల్లో జాయిన్ చేసిండు. వీళ్ళు కొట్టకపోయేటోళ్ళు, కానీ ఈ మ్యాటర్ ఇంటికి పోయేది, మీ వాడు ఇట్లా వేసిండు అని. ఇంటికి పోయినాక మా నాన్న కొడుతుండే. సో దెబ్బలు అయితే మిస్ కాకపోయేటండి. ఓకే. నవీన్ గారు, మన మూవీ గురించి వస్తే పర్టికులర్గా మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకోవడం అలాంటివి? తరుణ్ వీళ్ళందరూ, తరుణ్ దర్శి వీళ్ళందరూ కాకుండా పర్టికులర్గా నేను నిమ్మగల ప్రసాద్ గారు అని ఒకతను అన్నాడు, సార్కి నేను డెఫినెట్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే కలరిస్ట్ శివ అన్న డిఐ సారథిలో అన్న, ఆ అన్నకు కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆ అన్న బాహుబలి, RRR ఇవన్నీ చేసిన తర్వాత మా సినిమా చూసి చాలా బాగుంది, చిన్న సినిమా అని అట్లా ఏం లేదు, నేను చేస్తా, ఇట్లాంటి సినిమాలు చేస్తున్నాయి కదా నాకు కిక్ వస్తుంది అని చెప్పి ఆయన సపోర్ట్ చేయడము. ఆయనకు సినిమా బాగా నచ్చి నిమ్మగల ప్రసాద్ గారికి సినిమా చెప్తే సార్ నాకు ఎట్లా అంటే సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేసిండు. చాలా మంచి సినిమా చేసినావు నువ్వు అని చెప్పి మాట్లాడిన తర్వాత బెస్ట్ విషెస్ చెప్పిండు. నేను కూడా నా సైడ్ నుంచి నేను అన్ని రకాలుగా నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు. తనకు నేను ఎవరో కూడా తెలియదు, జస్ట్ ట్రైలర్ నచ్చి వచ్చిండు, సార్ సినిమా చూసిండు. చూసిన తర్వాత అయిపోయింది, ఇంకా మా నడుస్తూ ఉంది. ఈరోజు యాక్చువల్లీ సడన్గా రామనేది చాలా బాగుంది సినిమా, నేను చూసిన, డెఫినెట్లీ వర్త్ వాచ్ ఫిలిం, మీరు హ్యాపీగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు అని ట్వీట్ చేసిండు. మేము ఎవ్వరని చెప్పలే. నేను ఫోన్ చేసి థ్యాంక్ యూ అంటే, నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు, నువ్వు చెప్పినవని పెట్టినా నేను ట్వీట్ అంటే, లేదు సార్ అంటే నాకు నచ్చింది సినిమా, అందుకనే నేను చెప్పిన మంచి సినిమా మంచిగా ఉండాలి అంటే, సార్ నా తెలిసిన వాళ్ళు కూడా నేను అడుక్కొని వస్తున్నా సార్ పోస్ట్ పెట్టాను రా అని, మిమ్మల్ని అడగకుండా మీరెంతలో మీరు పెట్టరు, అది నాకు చాలా వాల్యుబుల్ అంటే, లేదు సినిమా బాగుంది, ఇంకా అవన్నీ వదిలేసాయి, ఇంకొక డే ఉంది, ఎంజాయ్ చేయి, ఆల్ ద బెస్ట్ అని చెప్పింది. సో డెఫినెట్లీ ఐ షుడ్ థ్యాంక్ యూ.